అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల సందర్భంగా మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, డివైఎస్ఓ కాసింబేగ్, సిడిపిఓ చంద్రకళ, ఏపీఎం రవిశేఖర్, దివ్యాంగుల అధికారి వెంకటేశం, ఐసిడిఎస్ అధికారి రత్నం తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల క్రీడా పోటీలకు ఆర్గనైజ్ చేస్తున్న మన డిడబ్ల్యూఓ గారికి, డివైఎస్ఓ గారికి, సోలార్ సొసైటీ ప్రెసిడెంట్ జుబేదా గారికి, దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులు గారికి, రవి, సాయి కుమార్, అలానే ఈరోజు ఈ క్రీడల్లో పాల్గొంటున్న అందరికీ కూడా, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వైకల్యం అన్నది మన శరీరానికే ఉంటుంది కానీ మనసుకైతే ఉండదు. దృఢ నిశ్చయంతో ఏదైనా మనం అనుకుంటే తప్పకుండా అది అందరూ సాధించగలుగుతారు. ఇది నేను ఐఏఎస్లో ట్రైనింగ్ చేసేటప్పుడు నా బ్యాచ్మేట్ ఒకరున్నారు, అజయ్ అరోరా అని. తను కంప్లీట్గా బ్లైండ్ పర్సన్, బట్ ఆయన ఐఏఎస్ సాధించుకున్నారు. అలానే రాజస్థాన్ క్యాడర్కి అలాట్ అయి ఉన్నారు. చాలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. అలానే ఇప్పుడు మన జిల్లాలో కూడా నేను వచ్చినప్పటి నుంచి కూడా మన జుబేదా గారిని కూడా చూస్తున్నాను. వారు ఒక సోలార్ సొసైటీ, దివ్యాంగ్ సోలార్ సొసైటీ అని ఏర్పాటు చేసుకొని సొంతం ఉపాధి చేసుకోవడమే కాకుండా ఇంకా కూడా దివ్యాంగుల మహిళలకు ఉపాధి కల్పిస్తూ, అలానే ప్రభుత్వానికి కూడా యూనిఫామ్ స్టిచ్చింగ్స్ ఇవన్నీ కూడా చేస్తూ తన ప్రతిభను చాటుతున్నారు. సో వీళ్ళందరూ కూడా మనం చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ చాలామంది చిన్నారులు కూడా ఉన్నారు. చదువు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు తప్పకుండా బాగా చదివి పై చదువులు కూడా కంటిన్యూ చేసుకుంటూ ఒక మంచి స్థానంలో మీరందరూ కూడా సెటిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఉన్నప్పటికీ కూడా మనకు లెర్నింగ్ ఎయిడ్స్ ఉంటాయి, సౌండ్ లైబ్రరీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ మీరందరూ కూడా మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలానే ఈరోజు క్రీడా పోటీలు వివిధ రంగాల్లో కూడా మనం ఈరోజు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాము. సో వీటన్నింటినీ కూడా పాల్గొంటూ విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం చెప్పేసి తమరికి విన్నవించుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసిన అందరూ. నా పేరు లలిత కుమారి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆఫ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో ఈరోజు ఇంటర్నేషనల్ డిజేబుల్ డే స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాము సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో. సో ఇటు కార్యక్రమానికి మన హానరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వల్లూరి క్రాంతి మేడం గారు ఇప్పటి వరకు వచ్చి ఇనాగరేట్ చేశారు.
సో దీంట్లో భాగంగా సీనియర్స్ అండ్ జూనియర్స్కి కూడా గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము. జూనియర్స్ వచ్చేసి 10 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్, అలాగే సీనియర్స్ వచ్చేసి 18 నుంచి 35 ఇయర్స్ వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు డిస్టిక్లో ఉన్న ఆల్ కేటగిరీస్, డెఫ్ అండ్ డమ్ కానీ, పార్షియల్లీ బ్లైండ్ కానీ, కంప్లీట్ బ్లైండ్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు, అలాగే ఎంఆర్ చిల్డ్రన్స్కి, వీళ్ళందరికీ కూడా ఈరోజు గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో వాళ్లకు రన్నింగ్ రేస్ ఒకటి, వీల్ చైర్ రేస్ ఒకటి, చెస్, క్యారమ్స్, ఇవన్నీ కూడా సీనియర్ అండ్ జూనియర్ కేటగిరీ వైజ్గా ఈ కార్యక్రమంలో వాళ్ళను పార్టిసిపేట్ చేపిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమం ఇప్పుడు మార్నింగ్ 10:30 నుంచి కూడా ఈవినింగ్ 4-5 వరకు కూడా, అంటే వాళ్ళ గేమ్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరూ ఫుల్ఫిల్ అయ్యాకనే ఇంటికి పంపించడం జరుగుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఖాసిం బేగ్ సారు, అలాగే మా హెడ్ క్వార్టర్ సిడిపిఓ చంద్రకళ, అలాగే ఏపీఎం రవిశేఖర్ గారు, మా డిజేబుల్ సూపరింటెండెంట్ వెంకటేశం, అలాగే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రత్నం గారు, అండ్ కాలేజెస్ నుంచి కూడా వివిధ రకాల ఎన్సీసీ స్టూడెంట్స్ వాలంటరీగా ఇక్కడ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. అలాగే ఇక్కడికి వచ్చేసిన పత్రికా మిత్రులకి, అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న పీఈటీ టీచర్స్కి, అలాగే వివిధ డిజేబుల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో ఈరోజు స్పోర్ట్స్లో ఎవరైతే విన్ అయ్యారో ప్రతి కేటగిరీలో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా హైదరాబాదు సరూర్నగర్ స్టేడియంలో పంపించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా విన్ అయితే స్టేట్ లెవెల్లో వాళ్లకు మెమోంటోస్ అండ్ ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది. మన దగ్గర వచ్చేసి ఎవరైతే విన్ అయ్యారో వీళ్లకు December 3 రోజున ఇంటర్నేషనల్ డిజేబుల్ డే అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ సెలబ్రేషన్స్ ఉంటాయి ఆ రోజు. అట్టి కార్యక్రమంలో మన జిల్లా మినిస్టర్ గారు, ఎమ్మెల్యేస్ గారిని, అలాగే మన ఆనరబుల్ కలెక్టర్ మేడంని, అడిషనల్ కలెక్టర్ అందరినీ కూడా, అండ్ డిస్ట్రిక్ట్స్ ఆఫీసర్స్ అందరు ఎవరైతే ఉన్నారో, డిఎంహెచ్ఓ అండ్ డివైఎస్ఓ, తర్వాత పీడీ, డిఆర్డిఏ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, మెప్మా పీడీ, అండ్ మేమందరం కూడా అందులో పార్టిసిపేట్ జరగడం అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ.